మహాత్మా గాంధీ ఈ పేరు వినగానే మనందరికీ ఓ రూపం గుర్తొస్తుంది. ప్రపంచగతిని మార్చిన మహానుభావుడు. కానీ మనం చూసే ఆ ఫోటోల వెనుక, ఆ కథల వెనుక ఉన్న అస్సలైన మనిషి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మనకింత తెలుసు? చూశారుగా, ఒక్క మనిషి ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చాడు. అది గాంధీ ప్రభావమంటే. అయితే ఈరోజు మనం ఆయన సాధించిన విజయాల గురించి గొప్పగా చెప్పుకోవడానికే ఇక్కడ్లేము. అసలు ఆయన జీవిత ప్రయాణంలోకి, ఆయన ఆలోచనల్లోకి కాస్త లోతుగా వెళ్లబోతున్నాం. అద్భుతమైన ప్రశ్న కదా. అందుకే ఈ విశ్లేషణలో మనం గాంధీ జీవితాన్ని ఓ ముగిసిపోయిన కథలా కాదు, నిరంతరం సాగుతూనే ఉన్న ఓ ప్రయోగాల సిరీస్లా చూడబోతున్నాం. తన నమ్మకాలని, తన ఆదర్శాలని రియల్ వరల్డ్లో ఆయన ఎలా టెస్ట్ చేసుకున్నారో తెలుసుకుందాం. సరే, మొదలు పెడదాం. గాంధీ ఒక ఎక్స్పెరిమెంటర్. అంటే తన నమ్మకాల్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ నిజమేంటో తెలుసుకోవాలని తప్పించిన ఒక సైంటిస్ట్ లాంటివారన్నమాట. ఆయనే స్వయంగా చెప్పుకున్నారు చూడండి, ఒక స్నేహితుడు నన్ను పవిత్రమైన ఆవు, భయంకరమైన పులి కలయిగా అన్నాడు అని. ఎంత అద్భుతమైన మాట! అంటే ఆయన వ్యక్తిత్వంలో ఎంత కాంప్లెక్సిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. మనమనుకున్నట్టు ఆయన కేవలం ఒక సాధువు మాత్రమే కాదు. తన బలహీనతలతో తనే పోరాడుతూ, తనని తాను మెరుగుపరుచుకోవడానికి నిరంతరం ప్రయత్నించిన మనలాంటి ఒక మనిషి. మరి ఈ ప్రయోగాలు ఎక్కడ మొదలయ్యాయి? ఇండియాలో అనుకుంటున్నారా? కాదు. ఆయన అహింస మీద చేసిన మొదటి అతిపెద్ద ప్రయోగాలు మొదలైంది సౌత్ ఆఫ్రికాలో. సుమారు 21 ఏళ్లు ఆయన అక్కడే ఉన్నారు. చెప్పాలంటే అదే ఆయనకు ఒక ల్యాబొరేటరీలా మారింది. ఆ కథ మనందరికీ తెలిసిందే. మారిట్స్బర్గ్లో ఒక యంగ్ లాయర్గా ఉన్న గాంధీని ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా కూడా రైల్లోంచి బయటకు గెంటేశారు. ఆ క్షణం ఆయన ముందు రెండే దారులున్నాయి. నా హక్కుల కోసం ఇక్కడే పోరాడాలా, లేక అవమానంగా ఇండియాకి తిరిగి వెళ్ళిపోవాలా? నా బాధ్యత తీర్చుకోకుండా వెళ్ళిపోతే అది పిరికితనమవుతుంది అని అక్కడే నిర్ణయించుకున్నారు. ఆ రంగు వివక్ష అనే రోగాన్ని ఎదుర్కోవాలని గట్టిగా సంకల్పించుకున్నారు. ఆ ఒక్క రాత్రి, ఆ ఒక్క నిర్ణయం చరిత్రనే మార్చేసింది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఆయన ఆలోచనలు కూడా ప్రయోగాల్లో భాగంగా ఎలా మారాయో చూడండి. 1896లో ఆయన కేవలం భారతీయులని ఒక పచ్చి కాఫీర్ స్థాయికి దిగజారుస్తున్నారని మాత్రమే బాధపడ్డారు. కానీ కొన్నేళ్లకే 1910 వచ్చేసరికి ఆయన దృష్టి మారింది. ఈ భూమికి అసలు హక్కుదారులు ఆఫ్రికన్లే, తెల్లవాళ్లు బలవంతంగా ఆక్రమించుకున్నారు అని అన్నారు. చూశారా ఎంత మార్పు! కేవలం భారతీయుల హక్కుల నుండి అసలు మానవ హక్కుల వైపు ఆయన ప్రయాణం సాగింది. అనుభవం నుంచే నేర్చుకోవడమంటే ఇదే. ఇది ఆయన ప్రయోగశీలతకు అసలైన నిదర్శనం. సౌత్ ఆఫ్రికాలో బయట ప్రపంచంతో, సమాజంతో ప్రయోగాలు చేస్తూనే గాంధీ తనలో తాను కూడా ఒక అతిపెద్ద, లోతైన ప్రయోగాన్ని మొదలుపెట్టారు. అదే బ్రహ్మచర్యం. బయట ప్రపంచంలో సేవ చెయ్యాలంటే ముందు మన అంతరంగాన్ని జయించాలని, దానికి బ్రహ్మచర్యం చాలా అవసరమని ఆయన బలంగా నమ్మారు. అయితే బ్రహ్మచర్యం అంటే చాలామంది అనుకున్నట్టు కేవలం శారీరక సంయమనం మాత్రమే కాదు. గాంధీ దృష్టిలో అది అంతకు మించి ఆలోచన, మాట, చేత ఈ మూడింటిలోనూ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం, మన శరీరాన్ని, మనసుని, ఆత్మని అన్నిటినీ కాపాడుకోవడం, తనలోని ఎనర్జీ మొత్తాన్ని ఒక్క లక్ష్యం వైపు పెట్టడమే దీని అసలు ఉద్దేశం. కానీ ఇది అంత సులభం కాదు. ఆయనే అన్నారు చూడండి, ప్రతిరోజూ నాకు ఇది కత్తిమీద సాములా అనిపిస్తోంది అని. ఎంత పవర్ఫుల్ మాట! ఈ జీవితకాల ప్రయోగం ఎంత కష్టమో, దానికోసం ఆయన ఎంతగా పోరాడారో ఈ ఒక్క వాక్యం చెబుతుంది. మరి ఇంత కష్టమైన లక్ష్యాన్ని ఆయన ఎలా సాధించాలని ప్రయత్నించారు? దానికి కూడా ఆయన దగ్గర ప్రాక్టికల్ మెథడ్స్ ఉన్నాయి. మొదటిది, రుచిని కంట్రోల్ చేయడం. సింపుల్గా మసాలాలు లేకుండా పండ్లు, నట్స్ లాంటివి తినడం అవసరమన్నారు. ఇక రెండవది ఉపవాసం. ఇంద్రియాలను అదుపులో పెట్టడానికి ఇదొక టూల్ లాంటిది. అయితే మనస్సు కూడా సహకరించినప్పుడే ఉపవాసం చెయ్యాలనేదే ఆయన మాట. అయితే ఈ ప్రయోగం తన చివరి రోజుల్లో ఒక వివాదాస్పద మలుపు తీసుకుంది. ఆయన తన బ్రహ్మచర్యానికి చివరి పరీక్షగా తన మనవరాలితో సహా ఇతర మహిళా అనుచరులతో ఒకే మంచం పంచుకున్నారు. తన పవిత్రతను, తన కంట్రోల్ను పరీక్షించుకోవడానికే ఇలా చేశానని ఆయన సమర్థించుకున్నారు. కాని ఈ విషయంపై ఆయన సన్నిహితుల నుంచే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయన స్టెనోగ్రాఫర్ పరశురామైతే దీనికి నిరసనగా తన ఉద్యోగానికే రాజీనామా చేశారు. ఇక్కడ మనం కేవలం జరిగిన వాస్తవాలను మాత్రమే చూస్తున్నాం, ఎలాంటి తీర్పులు ఇవ్వట్లేదు. సరే,
బ్రహ్మచర్యం లాంటి వ్యక్తిగత ప్రయోగాల నుంచి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన చేసిన అతిపెద్ద ప్రయోగానికి వద్దాం. అదే సత్యాగ్రహం. ఎందుకంటే లోపల మనల్ని మనం గెలిచినప్పుడే బయట ప్రపంచంతో పోరాడటానికి కావలసిన శక్తి వస్తుందని ఆయన బలంగా నమ్మారు. సత్యాగ్రహం ఈ మాటకి అర్థం ఆత్మశక్తి లేదా సోల్ ఫోర్స్. ఇది మామూలు నిరసన కాదు, ఇదొక ఫిలాసఫీ. ఎదుటివాళ్లని ద్వేషంతో కాదు, ప్రేమతో జయించడం, వాళ్ళని మార్చడానికి ప్రయత్నించడం, అణిచివేసేవాళ్లని నాశనం చేయడం కాదు, వాళ్ల హృదయాన్ని గెలవడమే దీని అసలు లక్ష్యం. 400 కిలోమీటర్లు. 1930లో బ్రిటిష్ వాళ్లు ఉప్పు మీద పన్ను వేసినప్పుడు గాంధీగారు తన అనుచరులతో కలిసి నడిచిన దూరమిది. ఉప్పు సత్యాగ్రహం లేదా డండి మార్చ్. ఇది సత్యాగ్రహం యొక్క పవర్ని ప్రపంచానికి చూపించింది. ఒక చిన్న ఉప్పు కణిక అంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యం పునాదుల్ని కదిలించేసింది. ఆ పోరాటంలో వాళ్ల నిబద్ధత ఎలా ఉందో చూడండి. ధరాసనాలో ఉప్పు ఫ్యాక్టరీ దగ్గర జరిగిన నిరసన గురించి ఒక జర్నలిస్ట్ ఇలా రాశారు. కవాతు చేస్తున్న వాళ్లల్లో ఒక్కరు కూడా దెబ్బలు అడ్డుకోడానికి చెయ్యి కూడెత్తలేదు. వాళ్ళు 9 పిన్నులలా కూలిపోయారు. పుర్రెలు పగిలినా, భుజాలు విరిగినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. ఊహించుకోండి ఎంతటి ఆత్మస్థైర్యం అది. అయితే ప్రతి ప్రయోగానికి ఊహించిన ఫలితాలే రావు కదా. కొన్నిసార్లు అనుకోనివి కూడా జరుగుతాయి. గాంధీ ప్రయోగాలు కూడా అంతే. కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని కాలేదు. అందుకే ఆయన వారసత్వం ఇంకా పూర్తి కాని ఒక ప్రయోగం లాంటిది. ముఖ్యంగా ఆయన చివరి రోజులు అవి కూడా ప్రయోగాలతోనే గడిచాయి. దేశ విభజనను ఆపడానికి ఆయన ఒక వెర్ష్ఫైల్డ్ ప్రయోగం చేశారు. అలాగే కుల వ్యవస్థపై తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నారు. అంటే ఎంత పెద్ద సవాళ్లు ఎదురైనా సత్యం కోసం ఆయన వెతుకునాట మాత్రం ఆగలేదు. గాంధీగారిని అందరూ దేవుడిలా చూశారనుకుంటే పొరపాటే. ఆయన మీద తీవ్రమైన విమర్శలు, వ్యతిరేకత కూడా ఉన్నాయి. విన్స్టన్ చర్చిల్ ఆయన్ని హిందూ ముస్సోలినీ అన్నారు. మహమ్మద్ అలీ జిన్నా సత్యాగ్రహాన్ని వ్యతిరేకించి పాకిస్తాన్ కావాలన్నారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అయితే గాంధీ ఆలోచనలు పాతకాలం నాటివని కొట్టిపారేశారు. ఆయన ఎంతగానో వ్యతిరేకించిన దేశ విభజనను ఆయనే ఆపలేకపోయారు. ఇవన్నీ కూడా ఆయన ప్రయాణంలో భాగమే. ఆయన ఆలోచనలు ఎలా మారాయో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. కుల వ్యవస్థ. మొదట్లో ఆయన పురాతన వర్ణ వ్యవస్థను సమర్థించారు. కాని చివరి రోజుల్లో 1947 నాటికి ఆయన పూర్తిగా మారిపోయారు. ఒక దళితుడికి, దళితుడు కానివారికి జరిగే పెళ్లికి మాత్రమే నా ఆశీస్సులుంటాయి అని ప్రకటించారు. ఎంత విప్లవాత్మకమైన మార్పు! తన పాత నమ్మకాలను కూడా ప్రశ్నించుకుని సత్యం వైపు నిలబడటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారని దీనిబట్టి అర్థమవుతుంది. ఇక ఆయన జీవితంలో చివరి అధ్యాయం 1942లో క్విట్ ఇండియా ఉద్యమం. ఆగస్టు 1947లో స్వాతంత్ర్యం. కాని ఆయన తీవ్రంగా వ్యతిరేకించిన దేశ విభజన కూడా జరిగింది. ఆ హింస ఆయన్ని తీవ్రంగా గాయపరిచింది. చివరికి జనవరి 30, 1948న నాథూరాం గాడ్సే చేతిలో హత్యకు గురయ్యారు. ఏ అహింస కోసమైతే జీవితాంతం పోరాడారో అదే హింసకు ఆయన బలైపోయారు. కాని గాంధీ ప్రయోగం అక్కడితో ఆగిపోయిందా? అస్సలు లేదు. ఆయన ఆలోచనలు సరిహద్దులు దాటాయి. ఆయన అహింసాతత్వం ఒక యూనివర్సల్ ఫోర్స్గా మారింది. అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా, దలైలామా ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నాయకులకు ఆయన స్ఫూర్తినిచ్చారు. గాంధీ అనే ప్రయోగం ఇంకా కొనసాగుతూనే ఉంది. సో గాంధీ జీవితమనేది ఒక ప్రయోగాల పరంపర. మరి దీని ఫైనల్ రిజల్ట్ ఏంటి? ఈ ప్రశ్నకు ఒక్క మాటలో సమాధానం చెప్పలేం. ఎందుకంటే ఆయన జీవితం మనకు ఒక సమాధానాన్ని ఇవ్వదు. బదులుగా సత్యాన్ని వెతకడానికి మనల్నే ప్రేరేపించే కొన్ని ప్రశ్నల్ని మన ముందు ఉంచుతుంది. బహుశా ఆ ప్రయోగం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇంకా